హాయ్ అండి అందరికీ. మనకు ఇంట్లోకొచ్చే బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు, అలాగే కిచెన్‌లో ఒకలాంటి స్మెల్ కానీ ఇదంతా వస్తుంటది కదా! నాకు వీటన్నింటికి కారణం వచ్చేసి సింకే అనిపిస్తదనమాట. మాక్సిమం సింక్ నుంచే వస్తాయి. మనము బయటకి ఎంత నీట్‌గా, క్లీన్‌గా ఉంచేసినా సరే, ఆ కింద సింక్ కింద గొట్టం ఉంటది కదా! అక్కడ కొన్ని ఉండిపోతాయి కదా! అందుకని సింక్ ఎంత క్లీన్‌గా ఒక్కొక్కసారి ఉన్నా సరే, అంటే ఇప్పుడు మా సింక్ అయితే క్లీన్‌గా లేదు. నేను వీడియో చూపిద్దామని నిన్నటి నుంచి అలా వాష్ చేయకుండా ఉంచేశాను. అయితే ఈ సింక్ తెల్లగా రావాలి, అలాగే ఆ ప్లేస్ మొత్తం ఒక మంచి స్మెల్ రావాలంటే మనం వేరే ప్రొడక్ట్స్ అయితే ఏమీ కొనక్కర్లేదు. కానీ మన ఇంట్లో ఉన్న వాటినే యూజ్ చేసి మనం తెల్లగా ఇంకా నీట్‌గా చేసుకోవచ్చనమాట. నేనైతే సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అయితే వేశాను. దాని తర్వాత లైజాల్ ఉంది నా దగ్గర. ఒక్కొక్కసారి నేను డెటాల్ లిక్విడ్ కూడా వీటితో వేస్ట్ చేస్తుంటాను. మీరు కూడా మీ సింక్ కడిగేటప్పుడు షాంపూ కానీ ఇటువంటి లిక్విడ్స్, హ్యాండ్ వాష్ అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, వాటితో మీకు నచ్చిన వాటితో ఇలా 2, 3 కలిపేసి అయితే చేయండి. చాలా తెల్లగా వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఆ కింద గొట్టం ఉంది కదా, దాంట్లోకి ఎక్కువ లిక్విడ్ వెళ్ళేటట్టు కొంచెం ఎక్కువ వాటర్తో అయితే వాష్ చేయండి. అప్పుడు కింద గొట్టం కూడా క్లీన్ అయిపోతుంది, మనకి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. నేనైతే కింద ఫ్లోర్ కానీ లేకపోతే కిచెన్ కానీ ఏదైనా సరే క్లీన్ చేసేటప్పుడు పీచు అయితే యూజ్ చేయను అనమాట. క్లాత్తోనే చేస్తాను. ఇంకా ఇప్పుడు ఈ వీడియో మా ఇంట్లో వాళ్ళు చూస్తే నీకు ఇలాంటివన్నీ ఎప్పుడు ఇన్ని తెలుసు అనుకుంటారు. నేను ఒక్కదాన్ని ఉన్న తర్వాతే నాకు ఇవన్నీ అర్థమయ్యావన్నమాట. నాకు పెళ్ళయ్యాకే ఇలాంటి పనులన్నీ నీట్గా ఇంటి దగ్గర ఉండేటప్పుడు మా అమ్మ చేసేసేది. ఇంకా నేను ఇక్కడికి వచ్చాక రకరకాల ప్రయోగాలు చేసి ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేసి చేసి ఇందులో అయితే నేను ఇలా అనమాట 2, 3 ప్రోడక్ట్స్ 3, 4 ఇంకేముంటవి అన్నీ రకరకాలుగా వేసేసి వాష్ చేసామనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, క్లీన్గా అయిపోతుంది. ఇంకా 1 వీక్ వరకు కూడాను తెల్లగానే ఉంటుంది అనమాట. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇప్పటి వరకు అయితే 49 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి. ఒకసారి చూడండి సింక్ నేను ఎంత తెల్లగా చేసేసానో. అసలు నాకు ఇన్ని తెలుసు అనేసి నా మీద నాకే ఆశ్చర్యం వేసిందనమాట. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో, కొత్తదిలాగా అయిపోయింది. ఒక్కొక్కసారి నేను చేసిన పని నేను చూసుకుంటూ మురిసిపోతానమాట. ఇప్పుడు నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ఈ టిప్ అయితే ట్రై చేయండి. మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు అని అడుగుతారా అంటే, నేను ఇంకా వేరే వీడియో ఏం తీయలేదు కాబట్టి ఈ వీడియోకి నేను ఇంకా కొన్ని చెప్పాలి. కానీ ఈ వీడియోకి నేను వేరే మాటలు చెప్తే బాగోదు కాబట్టి అదే చెప్తున్నాను. వీడియో నచ్చితే